ఓం శ్రీ మాత్రే నమః ఛానల్లోకి స్వాగతమండి. ఎవరికీ తెలియకుండా రహస్యంగా రేపు మార్గశిర సోమవారం రోజు పసుపు బియ్యంతో ఇలా చేస్తే కనుక మీరు కోరుకున్న వ్యక్తులు మీ కాళ్ల దగ్గరికి వచ్చి పడతారు. మీరు కోరుకున్న వ్యక్తులు మీకు అనుకూలంగా మారతారు. మీరు ప్రేమించే వ్యక్తులు మీకు దగ్గరవుతారు. అయితే ఈ మార్గశిర సోమవారం రోజు పసుపు బియ్యంతో చేయవలసినటువంటి పరిహారం ఏమిటి? ఈ పరిహారం ఏ విధంగా చేస్తారు? ఈ పరిహారాన్ని ఎందుకు చేస్తారు? ఈ పరిహారం చేయటం వల్ల ఎటువంటి ఫలితాలను పొందుకుంటారు? ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, శ్రీమన్నారాయణుడి ఆరాధనతో పాటు పలు పర్వదినాల సమాహారమే ఈ మార్గశిర మాసం. మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైన ఈ మాసంలో చేసే లక్ష్మీ పూజలు, ఉండే ఉపవాసాలతో సకల శుభాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. మాసానాం మార్గశీర్షాహం అంటాడు శ్రీకృష్ణ భగవానుడు. అంటే మార్గశీర్షం అంటే మార్గాలలో శ్రేష్టమైందని, ఉపయోగకరమైందని అర్థం. కార్తికేయుడు, కాలభైరవుడు, దత్తాత్రేయుడితో పాటు భగవద్గీత అవతరించిన మాసం కూడా ఇదే కావటం విశేషం. ఈ జగత్తులోని అన్నింట్లో తాను ప్రకటితమైనప్పటికీ కూడా కొన్నింట్లో తన స్వరూపం స్పష్టంగా తెలుస్తుందని, అలాంటి కొన్నిట్లో ఈ మాసం కూడా తన స్వరూపమేనని శ్రీకృష్ణ భగవానుడు చెబుతాడు. ఈ నెలలో లక్ష్మీనారాయణుడిని తులసి దళంతో పూజించటం పుణ్యప్రదమని అంటారు. ఆధ్యాత్మికంగా మానసిక శక్తిని ఇచ్చే ఈ మాసంలో గురువారాల్లో మహాలక్ష్మిని పూజిస్తే ఆయురారోగ్యాలు, సిరి సంపదలు వృద్ధి చెందుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ నెలలో ప్రతిరోజు కూడా శుభప్రదమైంది. అయినా కాని మరికొన్ని ప్రత్యేకమైన పర్వదినాలు కూడా ఉన్నాయి. మార్గశిర తదియనాడు కొన్ని ప్రాంతాల్లో శివపార్వతుల వ్రతం చేసే ఆచారం కూడా ఉంది. ఈ మాసంలో వచ్చే షష్ఠిని స్కంద సుబ్రహ్మణ్య షష్ఠి అంటారు. శివపార్వతుల కుమారుడైన సుబ్రహ్మణ్యుడు తారకాసుర సంహారం కోసం అవతరించిన దినమే ఈ యొక్క సుబ్రహ్మణ్య షష్ఠి. అలాగే మార్గశిర శుద్ధ అష్టమిని కాలభైరవ అష్టమి అని కూడా అంటారు. ఈశ్వరుడు కాలస్వరూపంగా ప్రకటితమైన అవతారం ఇది. కాలభైరవుడు కాశీ పట్టణానికి క్షేత్ర పాలకుడిగా ఉంటూ అక్కడ మరణించిన భక్తుల పాపపుణ్యాలు స్వయంగా లెక్కిస్తుంటాడని చెబుతారు. సునకం కాలభైరవ స్వరూపం కాబట్టి ఈ రోజున సునకాన్ని పూజించి గారెల దండను సునకం మెడలో వేస్తే మంచిదని చెబుతారు. ఈ నెలలో వచ్చే త్రయోదశి నాడు ద్రౌపది హనుమంతుడి వ్రతాన్ని చేస్తుందని చెబుతున్నాయి శాస్త్రాలు. దీన్ని వేదవ్యాసుడు ధర్మరాజుకు చెబితే ధర్మరాజు ద్రౌపది చేత ఆ వ్రతం చేయించాడట. ఈ వ్రతాన్ని ఓ సాంప్రదాయంగా పాటించి ప్రతి ఏటా 13 ఏళ్లపాటు చేస్తే ఆయురారోగ్యాలతో పాటు సకల శుభాలు కలుగుతాయని అంటారు. ఈ నెలలో సూర్యుణ్ణి మిత్ర పేరుతో ఆరాధించాలని అంటారు. మార్గశిరంలో వచ్చే శుక్ల సప్తమి రోజున సూర్యారాధన చేస్తే మంచిదని చెబుతారు. అదేవిధంగా మార్గశిర పౌర్ణమిని దత్త జయంతిగా పూజిస్తారు భక్తులు. అలాగే మార్గశిర సోమవారానికి కూడా ఎంతో ప్రత్యేకత అనేది ఉంటుంది. ఈ మార్గశిర సోమవారం రోజు మీరు చేసే పూజలు, వ్రతాలతో పాటు ఈ చిన్న పరిహారం చేసినా కాని మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా మీరు కోరుకున్న వ్యక్తి మీ దగ్గరికి వస్తారు, మీకు అనుకూలంగా మారతారు. మనిషి యొక్క జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా ఒక వ్యక్తి తమకు అనుకూలంగా ఉండాలి అనే కోరిక ఉంటుంది. అది ప్రేమికులు కావచ్చు, అమ్మాయిలు అబ్బాయిలు కావచ్చు, లేకపోతే పెళ్లైన వారైతే కనుక తమ యొక్క భర్త కాని భార్య కాని ఈ విధంగా తమకు అనుకూలంగా మారాలని, అలాగే తమ పిల్లలు తమ చెప్పిన మాట వినాలని, ఈ విధంగా తమకు అనుకూలంగా మారాలని ఎన్నోసార్లు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎన్నో మాటలు చెబుతూ ఉంటారు. అంటే ఒక్కొక్కరి జీవితం ఏ విధంగా సాగిపోతుందంటే, భార్యాభర్తలైనా కావచ్చు, ప్రేమికులైనా కావచ్చు, వారిలో మనకు నచ్చని విషయం ఏదైనా ఉంటుంది. మనం ఎంత ఆర్గ్యూ చేసినా కాని వారు దాన్ని యాక్సెప్ట్ చేయలేరు. మనకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. మనకి వారిపైన చాలా ప్రేమ ఉంటుంది, కానీ వారు మనకి వ్యతిరేకంగా మాట్లాడటాన్ని మనం జీర్ణించుకోలేకపోతాం. ఇటువంటి పరిస్థితులు కూడా చాలా మంది జీవితాల్లో ఉంటాయి. అది భార్యాభర్తలు కావచ్చు, ప్రేమికులు కావచ్చు, మరెవరైనా కావచ్చు. కానీ అవతలి వ్యక్తి మీకు అనుకూలంగా మారాలి అని మీరు ఎప్పుడూ కూడా తాపత్రయపడుతూ ఉంటారు. దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే కొన్ని పరిహారాల ద్వారా కూడా మీరు ఈ యొక్క ఫలితాన్ని పొందుకోవచ్చు. ముఖ్యంగా ఈ మార్గశిర మాసానికి ఎంతో ప్రత్యేకత ఉంటుంది కాబట్టి ఈ మాసంలో సోమవారాలకి కూడా ఎంతో విశిష్టత ఉంటుంది. రేపు మార్గశిర సోమవారం కాబట్టి రాత్రి పడుకునే సమయంలో ఈ చిన్న పరిహారం మీరు చేసి చూడండి. అత్యద్భుతమైన ఫలితాలనైతే మీరు చూస్తారు. ఏ వ్యక్తిని మనసులో కోరుకుని మీరు ఈ యొక్క ఫలితాన్ని ఆశిస్తున్నారు, అంటే ఏ వ్యక్తి
మీకు అనుకూలంగా మారాలని కోరుకుంటున్నారో ఆ వ్యక్తి ఖచ్చితంగా మీకు అనుకూలంగా మారుతారు. అలాగే మీ యొక్క ప్రేమికుడు కావచ్చు, ప్రేమికురాలు కావచ్చు, మీకు అనుకూలంగా మారుతారు. మీరు చెప్పిన మాట వింటారు, మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. మీ మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. అలాగే భార్యాభర్తల మధ్య కూడా బంధం ఇంకా చిగురిస్తుంది. అంటే మీరు మీ భర్తను ఉద్దేశించి పరిహారం చేస్తే మీ భర్త మీకు అనుకూలంగా మారుతారు. మీ భార్యను ఉద్దేశించి మీరు ఈ పరిహారం చేస్తే వారు కూడా మీ చెప్పిన మాట వింటారు. ఈ విధంగా ఎవరిని కోరుకుంటే కనుక వారు మీ సొంతమవుతారు. మీరు కోరుకున్న వ్యక్తులు మీరు చెప్పిన మాట వినే పరిస్థితిలోకి వస్తారు. అయితే ఈ పరిహారం ఏ విధంగా చేయాలి అనే విషయానికి వస్తే కొంచెం బియ్యం తీసుకుని దాంట్లో కొంచెం పసుపు వేయండి. అంటే పసుపు బియ్యాన్ని మనం తయారు చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత రాత్రి భోజనం పూర్తయిన తర్వాత ఇంట్లో అందరూ పడుకున్న తర్వాత కావచ్చు, లేకపోతే మీరు ప్రధాన ద్వారాన్ని మూసేసిన తర్వాత, అంటే ఎవరూ చూడకుండా ఈ పరిహారం చేయాలండి. ముఖ్యంగా బయటి వ్యక్తులు ఈ పరిహారాన్ని చేయటం చూడకూడదు. అలాగే మీ ఇంట్లోని వ్యక్తులకి కూడా కనబడనీయకుండా చేస్తే కూడా ఇంకా మంచి ఫలితం అనేది ఉంటుంది. తూర్పు ముఖంగా కూర్చోండి. అంటే మీ ఇంట్లో తూర్పు ముఖంగా కూర్చొని ఒక చిన్న పేపర్ని తీసుకోండి. అలాగే ఒక ప్లేట్లో ఈ యొక్క పసుపు బియ్యాన్ని తీసుకోండి. పసుపు బియ్యాన్ని తీసుకుని మీరు కూర్చున్న తర్వాత కళ్ళు మూసుకొని ఆ యొక్క పేపర్ని మీ ముందు పెట్టుకుని ఆ పసుపు బియ్యాన్ని చిటికెడు కంటే ఎక్కువ, అంటే ఒక 4-5 వేలతో కొన్ని తీసుకుని ఆ యొక్క బియ్యాన్ని 3 సార్లు పేపర్లో వేయాలి. ఈ విధంగా వేసేటప్పుడు మీ మనసులో ఎవరిని ఉద్దేశించి పరిహారం చేస్తున్నారు, అంటే ఎవరు మీకు అనుకూలంగా మారాలి అనుకుంటున్నారు, అది మీ భర్త కావచ్చు, మీ భార్య కావచ్చు, మీ ప్రేమికుడు కావచ్చు, ప్రేమికురాలు కావచ్చు, మీ యొక్క సంతానం కావచ్చు, ఇంకా మరెవరైనా కావచ్చు, మీ సన్నిహితులు, బంధువులు, ఇలా ఎవరైనా సరే, అంటే మీకు ప్రతికూలంగా ఉన్నవారు మీకు అనుకూలంగా మారటానికి ఈ యొక్క పరిహారం చేస్తున్నారు. కాబట్టి ముందుగా మీ ఇష్టదైవాన్ని మనసులో పూజించుకోండి. నేను చెడు కోసం ఈ యొక్క పరిహారం చేయటం లేదు, నేను మంచి కోసమే ఈ పరిహారం చేస్తున్నాను. నా యొక్క ప్రేమను వారు అర్థం చేసుకోవాలి. అలాగే నాకు వారు అనుకూలంగా మారాలి. నేను చెప్పిన విషయాన్ని అర్థం చేసుకోవాలి. మా మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోవాలి అని మీ ఇష్టదైవానికి చెప్పుకోండి. ఆ తర్వాత మనసులో ఉన్న సంకల్పం కూడా చెప్పుకోండి. అంటే పలానా వ్యక్తి మీకు అనుకూలంగా మారాలి అనుకుంటున్నారు కాబట్టి పలానా వ్యక్తి మాకు అనుకూలంగా మారాలి, వారి పేరు, అంటే వారితో మీకున్నటువంటి బంధం, ఇది కూడా చెప్పుకొని ఆ యొక్క పసుపు బియ్యాన్ని 3 సార్లు ఆ యొక్క పేపర్లో వేసుకుని దాన్ని ఒక చిన్న మూటలాగా కట్టేసుకోండి. ఈ విధంగా మూటలాగా కట్టేసుకున్న తర్వాత కూడా మీరు కళ్ళు మూసుకుని ఆ యొక్క చిన్న మూటను, అంటే మనం పొట్లం ఏ విధంగా అయితే కడతామో ఆ విధంగా కట్టేయాలండి. ఆ యొక్క పొట్లంని చేతిలో పట్టుకుని మళ్ళీ మరొకసారి మీ యొక్క సంకల్పం చెప్పుకోండి. అంటే పలానా వ్యక్తి నాకు అనుకూలంగా మారాలి, వారు నేను చెప్పింది అర్థం చేసుకోవాలి, నాపై ప్రేమను కురిపించాలి, నా ప్రేమను వారు అర్థం చేసుకోవాలి. ఈ విధంగా సంకల్పం చెప్పుకున్న తర్వాత మీరు రాత్రి పడుకునే ముందు మీ యొక్క దిండు కింద ఈ యొక్క పొట్లంని పెట్టుకుని పడుకోండి. ఒకవేళ మీకు డ్రెస్ కి జేబులు కానీ అట్లాంటివి ఉంటే దాంట్లో అయినా పర్వాలేదండి, కానీ పడిపోకుండా ఉండాలంటే దిండు కింద పెట్టుకుని పడుకోండి. ఆ తర్వాత రోజు ఉదయం లేచిన తర్వాత మీరు వెళ్లి దేవతా వృక్షాలు ఉంటాయి కదండి, వేప చెట్టు, మర్రి చెట్టు, రావి చెట్టు, ఇలా కొన్ని దేవతా వృక్షాలు ఉంటాయి కదా, ఆ చెట్టు మొదట్లో ఈ యొక్క పొట్లంని వేసేసి తిరిగి ఇంటికి రండి. ఇంటికి వచ్చిన తర్వాత మీరు శుభ్రంగా స్నానం చేయండి. ఈ విధంగా కనుక మీరు చేశారంటే మీ జీవితంలో మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. మీరు ఏ వ్యక్తిని ఉద్దేశించి ఈ పరిహారం చేశారో ఆ వ్యక్తి మీ ప్రేమను అర్థం చేసుకుంటారు, మీకు అనుకూలంగా మారుతారు, మీరు చెప్పినట్టు వింటారు. అలాగే మిమ్మల్ని ఎప్పుడూ కూడా దూషించకుండా, అవమానించకుండా మీపై వారు ప్రేమను కురిపిస్తారు. ఈ విధంగా చిన్న పరిహారాన్ని కనుక మీరు చేసినట్లయితే ఖచ్చితంగా శుభ ఫలితాలైతే పొందుకుంటారు. చూశారు కదండి, మార్గశిర సోమవారం రోజు పసుపు బియ్యంతో ఏ రకంగా పరిహారం చేస్తే మీరు కోరుకున్న వ్యక్తులు మీ దగ్గరికి వస్తారు అనే వివరాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.